చంద్రబాబు ఆగ్రహం పనిచేసినట్టుంది. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో సమన్వయ లోపం అన్నటువంటి కాన్సెప్ట్ ఏమీ లేదంటూ ముగ్గురు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. ఎందుకంటే అధికారులు పాలక మండలి మధ్య సమన్వయం ఉంటే అసలు ఈ ఇష్యూనే ఉండేది కాదు. ఇప్పుడు అది లేదు, మా మధ్యన ఉన్నది అని చెప్పేటందుకోసం అని చెప్పేసి చాలా క్లియర్గా ముగ్గురు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ముగ్గురికి కూడా ఒక సమస్య. అటు ఇప్పటికే పరువు పోయింది. చైర్మన్ గారు అంతకుముందు మీడియా పరంగా ఎన్నైనా చెప్పచ్చు, తనే ఆచరణలో ఉంటే అంటే తిరుపతి చరిత్రలో ఒక పెద్ద మైనస్ అయినటువంటి అంశం ఏంటంటే 6 చనిపోవడం అన్నది. అసలు అయోధ్య రామ మందిర్ నిర్మాణం అప్పుడు నిర్మాణం తర్వాత క్యూ లైన్లు, ప్రసాదాలు, ఆ విషయాలు ఎలా చేయాలన్నప్పుడు తిరుపతి నుంచి ఈవో ధర్మారెడ్డిని పిలిపించుకుని అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని పిలిపించి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆయన నుంచి ఇక్కడ ఎలాగ మేనేజ్మెంట్ చేస్తారన్నది తెలుసుకున్నారు వాళ్ళు. ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. అంతగా జరిగింది. అట్లాంటిది అంటే భక్తుల మేనేజ్మెంట్లో ఈ రోజు వరకు ఒక్క మచ్చ లేనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో 6 చనిపోవడం అన్నటువంటిది పెద్ద సంచలనమైనటువంటిది. ఇది ఒక మచ్చ అట్లా శాశ్వతంగా ఉండిపోతుంది ఎవరి హయాంలో జరిగింది అంటే. కాబట్టి ఇది ఒక బాధ. రెండవది అప్పుడున్న ఈవో, అప్పుడు అడిషనల్ ఈవో లేదా జేఈఓ, వీళ్ళకి మధ్యన విభేదాలు, ఇదంతా కూడా అటు ప్రభుత్వానికి మచ్చయింది, సంస్థకి మచ్చయింది, వ్యవస్థకి మచ్చయింది. ఇప్పుడు దాన్ని చంద్రబాబు గారు మొన్న సమన్వయం కరెక్ట్గా ఉండాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. సక్రమంగా సాగాలని కోరుకున్నాం.